ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన జీవం కలిగిన నామంలో మీ నివాస స్థలమైన తేజోమయ నిలిచిన పరిశుద్ధాలయంలో చేరి రాత్రంతా కాపాడి మరొక దినాన్ని మాకు దయా కిరీటంగా ధరింపజేసినందుకు స్తోత్రాలు నాయన. మరి ప్రతి దినము ప్రతి క్షణము మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మీ కాపుదల, మీ భద్రతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలం మాకు కావలసిన మీ మాటలను ప్రసాదించమని ప్రభా, మరి నీ వాక్యం ద్వారా మీరే మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియుడా, అపవిమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా, అపవిమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను. నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను. స్తుతి గీతములతో ఆరాధించెదము ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదము ఎల్లప్పుడూ. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను, స్తుతించెదన్. యేసుని నిత్య జీవం పొందెదను నిశ్చయము. యేసుని నిత్య జీవం పొందెదను నిశ్చయము. యేసునకేనా స్తుతి సుమములు సుమధురం. యేసునకేనా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము. తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా, పాప విమోచకుడా ప్రభు యేసు. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆదుకునే దేవుడు,
దావీదు యొక్క జీవితంలో తనకు వచ్చిన కష్టములు, బాధలు, ఇబ్బందుల్లో, శోధనల్లో మరి దేవుడు ఆయనకి ఇచ్చిన ఈ మాట, నీ భారమును నా మీద మోపితే నేనే నిన్ను ఆదుకుంటాను అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భూమి మీద మనిషి ఎన్నో భారములతో జీవిస్తున్నాడు, భారమును భరిస్తున్నాడు, భారమును మరి మోసుకొనుచు విశ్రాంతి లేక, నెమ్మది లేక జీవిస్తున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన భుజం మీద రాజ్య భారముండును. నా పాప భారము బహు గొప్పది. కాబట్టి మనిషి పాప భారముతో, ఇంకా కుటుంబ భారముతో, అప్పుల భారములతో, ఇంకా అనేకమైన భారములు, తన జీవితమే తనకి భారంగా ఉన్న పరిస్థితులు. ఏ భారమైనా నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ భారములను తొలగించి నిన్ను ఆదుకుంటాడు. కాబట్టి దేవుడు ఆదుకునే దేవుడు. దేవుడు మన కష్టమైన పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఆదుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే, మరి దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనంలో, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించితిని, నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. దేవునికి మనం మొరపెట్టుకోవాలి. దేవునికి ఎవరైతే మొరపెట్టుకుంటారో, ప్రార్థన చేస్తారో వారిని దేవుడు వారి మొర ఆలకించి, వారి ప్రార్థన ఆలకించి వారిని ఆదుకుంటాడు. కాబట్టి లోకంలో మనల్ని ఆదుకునేవారు ఎవరు లేరు. ఎంతమంది ఉన్నప్పటికీ ఎవరు కూడా నీ కష్టముల్లో, నీ ఇబ్బందుల్లో, నీ శోధనలో నిన్ను ఆదుకోరు, నీతో ఉండరు, నీకు సహాయం చేయరు. చేస్తానంటారు కానీ చేయరు. కానీ నీ ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను ఆదుకోవడానికి నిన్ను సృష్టించిన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అలాగే దేవుడు మనల్ని ఆదుకోవాలంటే మనం ఇంకా ఏం చేయాలి? యెషయా గ్రంథము 41వ అధ్యాయం, యెషయా 41:8 నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన యాకోబు సంతానమా, బోధిగంతం నుండి నేను పట్టుకున్న దాని కరుణను పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పుకున్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుని దాసుడుగా ఉండాలి. దేవుడు మనల్ని ఆదుకోవాలంటే దేవునికి దాసులుగా ఉండాలి. పాప దాసత్వం నుంచి విడిపించబడి దేవునికి దాసులు అవ్వాలి. మనిషి ఈరోజు పాపమునికి దాసుడుగా ఉంటున్నాడు. పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. ఈ పాపదాసత్వం నుంచి విడిపించబడి దేవునికి మనం దాసులుగా ఉండాలి. ఎవరైతే దేవునికి దాసుడిగా ఉండి ఆయన్ని సేవిస్తారో మరి వారికి దేవుడు వారిని ఆదుకుంటాడు. అలాగే కీర్తన గ్రంథము 63వ అధ్యాయం, కీర్తనలు 63వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా, నా ప్రాణము నిన్ను
అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఆయనను వెంబడించాలి. దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తారో, లోకాన్ని వెంబడించకుండా, లోక ఆశలను వెంబడించకుండా, లోక పద్ధతులను అనుసరించకుండా, దేవుని వాక్యమును ఎవరైతే అనుసరిస్తారో, వెంబడిస్తారో వారిని దేవుడు ఆదుకుంటాడు. కాబట్టి దేవుడు మన కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నీదే ఆలస్యం, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని దేవుని పిలిస్తే ఆయన నీ కష్ట దుఃఖములు ఆదుకొని సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు నిన్ను ఆదుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఇంకా దేవుని దగ్గర రాకపోతే ఇప్పుడైనా రండి, సహాయం చేస్తారు దేవుడు. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, ఆదుకునే దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. మా కష్ట సమయంలో, ఇబ్బందుల్లో, పాప బంధకాల్లో ఉన్న మమ్మల్ని మరి ఆదుకోటకు వచ్చారు. కలువరి శిలువలో రక్తమంతా చిందించారు ప్రభా. మమ్మలను ఆదుకొనడానికి, రక్షించడానికి వచ్చారు. వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరినీ కూడా, అనారోగ్య స్థితిలో ఉన్న వారందరినీ కూడా రక్షించండి, సహాయం చేయండి, కృప చూపించండి. మరి ఈ దినమంతా మీరే సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోండి. నీతి గల నోటి మాట బయలుదేరింది వ్యర్థము కాదు. సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అనన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడైంది కాపాడును గాక. ఆమేన్.